ఇది ఫస్ట్ ఇయర్ కంటిన్యూషన్ అండి. ఫస్ట్ ఇయర్లో ఉంది, ఇది సెకండ్ ఇయర్లో చెప్తున్నాను. సెకండ్ ఇయర్లో ఉన్న బాల సాహిత్యం గురించి. ఫస్ట్ ఇయర్లో అయితే 5th లెసన్లో ఉంది, సెకండ్ ఇయర్లో బాల సాహిత్యం అనేది 6th లెసన్లో ఉందండి. ఇది బాలలకు హితాన్ని కూర్చేది బాల సాహిత్యం. బాల సాహిత్యం అంటే బాలలు తమంతట తాము ఉపాధ్యాయుడు అవసరం లేకుండా స్వయం అధ్యయనం ద్వారా చదవదగిన పుస్తకాలు. ఇది బాలల వ్యక్తిత్వ వికాసాలను పెంచి వారి సర్వతోముఖంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. బాల సాహిత్యానికి చెందిన పుస్తకాలు మధురాతి మధురంగా ఉంటూనే చెప్పవలసిన విషయాన్ని సూటిగా చెబుతాయి. భాష సరళంగా లలితంగా ఉండాలి. బాల సాహిత్యం పట్ల వ్యక్తిత్వ వికాసానికి దారితీయాలన్నమాట. జోలపాటలు, పొడుపు కథలు, జానపద కథలు, బాల గేయాలు, చిన్న చిన్న పద్యాలు, నీతి కథలు, సంభాషణలు, నాటకాలు, గేయ కథలు మొదలైన సాహిత్య రూపాల్లో బాల సాహిత్యం పిల్లలను అల్లరిస్తుంది. మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పిల్లల ఆలోచన శక్తి పెరగడానికి కథలు ఎంతో ఉపకరిస్తాయి. అక్బర్ బీర్బల్ కథలు, ఆలీబాబా 40 దొంగలు, అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం, మర్యాద రామన్న కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, జానపద కథలు, బట్టి విక్రమార్క కథలు, తెనాలి రామకృష్ణ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, బేతాల కథలు, కాశీ మజిలీ కథలు మొదలుగా గల కథా సాహిత్యం పిల్లల కోసం తయారు చేయబడింది. బాల సాహిత్యంలో బాపు, ముల్లపూడి వెంకటరమణల అపూర్వ సృష్టి బుడుగుభద్ర. బాల సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులు చింతా దీక్షితులు, నాలం కృష్ణారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, నండూరు మోహన్ రావు, చీకుమల కామేశ్వరరావు, మిర్యాల రామకృష్ణ, ఏడద కామేశ్వరరావు, గిడుగు వెంకట సీతాపతి, వెంకట పార్వతీ కవులు, ఎటుకూరి వెంకట నరసయ్య, నార్ల చిరంజీవి, మహితర నళిని మోహన్, బెలగా వెంకటప్పయ్య, త్వరగ జానకిరాణి, వసుంధరారెడ్డి, రాఘవయ్య, శారద, అశోకవర్ధన్ మొదలైన వారన్నమాట. మహిధర్ నళిని మోహన్, కొడవగంటి కుటుంబరావు, వసంత వెంకట్రావు మొదలైన వాళ్ళు పిల్లల కోసం విజ్ఞాన విశేషాలను సరళమైన భాషలో అందించారు. బాలల కోసం తెలుగులో ఎన్నో పత్రికలు వచ్చాయి. 1940లో మేడిచర్ల ఆంజనేయమూర్తి గారు బాలకేసరి అనే మాసపత్రికను మొదటిసారి ప్రారంభించారు. బాలకేసరి అనే మాసపత్రికను మొదటగా ప్రారంభించింది ఎవరు? మేడిచర్ల ఆంజనేయమూర్తి గారు. చందమామ, బాలమిత్ర, బాల వినోదం, బాలప్రభ, బాలబంధు, బాలరాజ్యం, చంద్రభాను మొదలైన బాల సాహిత్య పత్రికలు ఆ రోజుల్లో ఆబాల గోపాలాన్ని అలరించాయి. ప్రస్తుతం ఈనాడు ఈ పత్రిక వెలువరిస్తున్న బాలభారతం అనే మాసపత్రిక విశేష ప్రజాదరణ పొందుతోంది. బాల సాహిత్యం ఆవశ్యకత. పిల్లలు పుస్తక పఠనంపై అభిరుచి పెంపొందించుకొని వారు చక్కటి పాఠకులుగా తయారవుతారు. పిల్లల్లో సృజనాత్మక శక్తి బయటపడుతుంది. చక్కని భావుకత ఆలోచన శక్తి పెంపొందుతుంది. కవులను, కథా రచయితలను అభిమానిస్తారు. పఠన లేఖన సామర్థ్యాలు అభివృద్ధి అవుతాయి. సొంతంగా రచనలు చేస్తారు. పిల్లలకు సంబంధించిన దేశాల కథలతో పరిచయం కలుగుతుంది. భాష సాహిత్యం పట్ల మక్కువ కలుగుతుంది. ఊహాశక్తి, పరిశీలన శక్తి వృద్ధి అవుతాయి. పిల్లలు సందర్భోచితంగా మాట్లాడటం, చదివిన అంశం అవసరానికి చక్కగా ఉపయోగించడం చేస్తారు. విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. తరగతి గదిలో బాల సాహిత్యం పట్ల పిల్లల అభిరుచులను ఎలా పెంపొందించుకోవాలి? బాల సాహిత్య గ్రంథాలు పిల్లలకు అందుబాటులో ఉంచాలి. తమంతట తాముగా బాహ్య పఠనం, మౌన పఠనం చేసేలా చూడాలి. చదివిన విషయం పిల్లల చేత చెప్పించాలి. కథలు, గేయాలు, సంభాషణలు మొదలైన వాటిలో పాత్ర స్వభావాలు చెప్పించాలి. కథలకు పిల్లల చేత కొత్త పేర్లు పెట్టించాలి. కథలు పొడిగింపచేయడం, ముగింపు వేరే విధంగా ఊహింపచేయాలి. పుస్తక సమీక్షలు చేయించాలి. సాహిత్యపరమైన అభిరుచి గల బాలికల చేత ఒక లిఖిత పత్రికను నడిపించాలి. మంచి రచనలు చేసిన వారిని మెచ్చుకోవాలి. నెక్స్ట్, అభ్యసన అభివృద్ధి కార్యక్రమము, లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్. అభ్యసన అభివృద్ధి కార్యక్రమం దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి సమగ్రంగా రూపొందించి అమలుపరిచే కార్యక్రమం. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సబ్జెక్టు ఫోరం సభ్యులు, విద్యావేత్తలు, విషయ నిపుణులు, జాతీయ స్థాయి సర్వేలు, జాతీయ ప్రణాళికా చట్టం 2005 మార్గదర్శకాలను ఆధారంగా చేసుకుని రూపొందించబడిన కార్యక్రమం. 2009-10 సంవత్సరంలో నుండి అభ్యసన అభివృద్ధి కార్యక్రమం అమలుపరుస్తున్నారు. కార్యక్రమంలో భాషా సామర్థ్యాలు నిర్ధారించారు. ప్రధానంగా ఆలోచించడం, వ్యక్తపరచడం, సృజనాత్మకత, కల్పనాశక్తి మొదలైన వాటికి కీలక అంశాలుగా గుర్తించి భాషా సామర్థ్యాలు నిర్ధారించారు. పిల్లల్లో భాషాభివృద్ధి సాధించడానికి సామర్థ్యాల సాధనపై దృష్టి మరియు ఆయా సామర్థ్యాల సాధనకు దోహదపడే రీతిలో బోధన అభ్యసన ప్రక్రియలను అన్వయించి బోధించాలి. పిల్లల సమగ్రాభివృద్ధి కోసం నిర్ధారించిన సామర్థ్యాలను సాధించడానికి పిల్లలంతా నిమగ్నమయ్యేలా
అర్థవంతమైన రీతిలో బోధనాభ్యసన ప్రక్రియలు నిర్వహించడం మరియు ఆధునిక సరళీకృత మూల్యాంకన విధానాల ద్వారా పిల్లల స్థాయిని అంచనా వేయడం, ఉపాధ్యాయులతో పాటు వ్యవస్థలోని వారందరూ జవాబుదారీతనం వహించేలా అమలుపరిచే కార్యక్రమం అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. దీనిలో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి? సబ్జెక్ట్ ఆధారిత సామర్థ్యాలతో ఆశించిన ఫలితాలు, బోధన అభ్యసన ప్రక్రియలు, మూల్యాంకన విధానాలు, జవాబుదారీతనం, తల్లిదండ్రుల భాగస్వామ్యం అనేది ప్రధాన అంశాలు అన్నమాట. ఇక్కడ చూడండి, అభ్యసన అభివృద్ధి కార్యక్రమంలో ఏముంటుంది? అభ్యసన అభివృద్ధి కార్యక్రమం సబ్జెక్టు ఇందులో ఏముంటాయి? సబ్జెక్ట్ సామర్థ్యాలు, ఆశించిన ఫలితాలు, బోధన అభ్యసన ప్రక్రియలో మార్పులు, 100% అభ్యసన సమయం సద్వినియోగం కావడం, సామర్థ్య ఆధారిత మూల్యాంకన విధానాలు, తల్లిదండ్రుల భాగస్వామ్యం, సహకారం, పిల్లల చదువులపై అవగాహన, పిల్లల చదువులపై ఉపాధ్యాయులతో సహా అందరూ జవాబుదారీతనం అంటే ప్రగతి సూచికలు ఉంటాయి అన్నమాట. సబ్జెక్టు ఆధారిత సామర్థ్యాల్లో ఆశించిన ఫలితాలు ఎలా ఉండాలి? సబ్జెక్టు వారీగా, తరగతి వారీగా నిర్ధారించిన సామర్థ్యాల సాధన అతి ప్రధానమైనది. సబ్జెక్ట్ స్వభావం, తరగతిలోని పాఠ్యాంశాలు, బోధనాల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యతను, సృజనాత్మకతను పెంచేలా సామర్థ్యాలను నిర్ధారించడం జరిగింది. నిర్ధారించిన సామర్థ్యాలను సాధించడం ద్వారా పిల్లలు నాణ్యమైన విద్యను పొందుతారు. బోధన అభ్యసన ప్రక్రియలు. పిల్లల సామర్థ్యాల సాధన కోసం బోధన అభ్యసన ప్రక్రియలు నిర్వహించాలి. అభ్యసన కేటాయించిన సమయం పూర్తిగా సద్వినియోగం అవ్వాలి. బట్టి విధానాలు కాకుండా అర్థవంతమైన విధానాలతో ఈ ప్రక్రియ నిర్వహింపబడాలి. కృత్యాలు, ప్రాజెక్టులు, ప్రయోగాలు, జట్టు పనులు మొదలైనవి ఉండాలి. మూల్యాంకన విధానాలు మూల్యాంకన విధానాలు అర్థవంతంగా, ఆరోగ్యకరమైన రీతిలో అమలుపరచాలి. మౌఖిక, రాత పరీక్షలతో పాటుగా ప్రదర్శనలు, ప్రాజెక్టు పనులు, ప్రయోగాలు, పోర్ట్ఫోలియోలు మొదలైనవి మూల్యాంకనంలో సాధనాలుగా ఉండాలి. జవాబుదారీతనం విద్యార్థి ప్రగతి సూచికలను సాధించడానికి ఉపాధ్యాయులతో పాటు ప్రధాన ఉపాధ్యాయుడు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు, ఎంఆర్పి, ఎంఈఓ, జిల్లా స్థాయి అధికారులు, డైటా అందరూ బాధ్యత వహించాలి. ప్రతి ఒక్కరూ తమ పనితీరును నిర్ధారించిన ప్రగతి సూచికల ప్రకారం విధులు నిర్వహించాలి. ఆయా అంశాల పట్ల జవాబుదారీతనం వహించాలి. తల్లిదండ్రుల భాగస్వామ్యం. తల్లిదండ్రులు తమ పిల్లలను సక్రమంగా బడికి పంపినప్పుడు పిల్లలు చక్కగా చదువుకోగలుగుతారు. అంతేకాక తమ పిల్లలు ఏ అంశాలు నేర్చుకోగలుగుతున్నారు, ఏ అంశాలు నేర్చుకోలేకపోతున్నారో తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో మాట్లాడి విషయాలు తెలుసుకోవాలి. మాసవారి తల్లిదండ్రుల సమావేశానికి, పాఠశాలకు తప్పక హాజరై తమ పిల్లల గురించి విషయాలు తెలుసుకోవాలి. అభ్యసన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కొన్ని అదనపు కార్యక్రమాలు ఏంటి? శిక్షణ కార్యక్రమాలు అర్థవంతంగా బోధనాభ్యసన అవసరాలు తీర్చేలా నిర్వహించడం, ఉపాధ్యాయులు వృత్తిపర నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంపొందింపజేసేలా శిక్షణలు, స్కూల్ కాంప్లెక్స్లు, వర్క్షాపులు, కార్యశాలలు నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయులు వృత్తిపర సమస్యలు పరిష్కరించేలా సబ్జెక్టు ఫోరాలు, పాఠశాలలో వివిధ స్థాయిల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేలా అర్థవంతమైన రీతిలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వివిధ కార్యక్రమాల్లో దూర విద్య కార్యక్రమాలు, సాంకేతిక విజ్ఞానం ఉపయోగించుకోవడం, పిల్లల అభ్యసనాన్ని ప్రభావితం చేసేలా సహపాఠ్య వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం, పిల్లలకు ఉపయోగించే పఠనా సామగ్రిని రూపొందించడం, గ్రంథాలయ వార్షికోత్సవాలు, పఠనోత్సవాలు, భాషోత్సవాలు, వార్షికోత్సవాలు మొదలైన వాటిని నిర్వహించడం. తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంచారు. విద్యా సంవత్సరం చివరన మూల్యాంకనం చేపట్టడం జరిగింది. ఇక్కడ భాషాభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు. పాఠశాల సమాజం యొక్క సంక్షిప్త రూపం. ప్రపంచ పోకడలకు అనుగుణంగా తరగతి గదులు, పాఠశాలలు విద్యార్థులకు నిర్దేశనం చేస్తాయి. విద్యార్థుల ఆలోచనలు, వారి స్వీయ రచనా శక్తులను మన్నించి వాటిని వెలుగులోకి తేవడానికి ఉపాధ్యాయుడు తగు కార్యక్రమాలు చేపట్టాలి. ఆచరణీయ ధ్యేయంగా పిల్లల వ్యక్తిత్వ వికాసమే లక్ష్యంగా విద్యాశాఖ పాఠశాలల్లో కొన్ని వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. విద్యార్థి మాట్లాడడం, రాయడం వంటి వాటికి పరిమితం కాకుండా తులనాత్మకంగా చైతన్యంతో ఆలోచించగలగాలి. వినూత్న కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సమర్థవంతంగా, చైతన్యవంతంగా, శక్తివంతంగా తయారవుతారు. అంతేకాకుండా విద్యార్థికి ఆసక్తి పెరుగుతుంది. విద్యా విలువలు, సాంఘిక విలువలు, సాంస్కృతిక విలువలు కలిగిన పిల్లలు మంచి రచనాశక్తిని, వాదన పటిమను పెంచుకుంటారు. వారి సాధనకు భాషాభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపట్టారన్నమాట. ఇందులో భాషా మేళాలు, పాఠశాలలో తయారు చేసుకున్న భాషకు సంబంధించిన బోధనా సామగ్రిని ప్రదర్శన చేయడమే భాషా మేళా. విద్యార్థులు తయారు చేసిన వివిధ భాషా ఉపకరణాలు, సేకరణలు, ఉపాధ్యాయులు తయారు చేసిన వివిధ అంశాలు ఈ మేళాలో ఉంటాయి.
పాఠశాలలో బాగా తయారు చేసిన విద్యార్థులకు తరగతి వారీగా బహుమతులు ఇస్తే పిల్లలు మరింత ఉత్సాహంతో మరిన్ని కార్యక్రమాలను ముందుకు వస్తారు. పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం రోజున భాషా మేళా నిర్వహించినట్లయితే పిల్లలు తయారు చేసిన సేకరించిన ఎన్నో అంశాలను తల్లిదండ్రులు కూడా చూసి ఆనందిస్తారు. ప్రదర్శనలో ఉంచిన అంశం పిల్లలే వివరించేలా వారికి ముందు నుంచి తర్ఫీదు ఇవ్వాలి. ఇలా భాషా మేళాలు మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రదర్శనలోని అంశాలను గురించి పిల్లలు తెలుసుకుంటారు. వారిలో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. తక్కువ వెళ్ళని పరికరాలను తయారు చేయడంలో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. పిల్లల్లో సహకార భావన, ఆలోచన శక్తి, కలుపుగోలు ధోరణి పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలు అలవడతాయి. అందుకు గాను భాషా మేళాలు దోహదపడతాయి అన్నమాట. గోడపత్రికలు పిల్లల ఆలోచనలు, అనుభూతులు, అభిప్రాయాలు, స్పందనలు, ప్రతిస్పందనలు వెలుబుచ్చేందుకు పాఠశాల పరంగా ఒక చక్కని వేదిక గోడపత్రిక. విద్యార్థులు చేతిరాతతో రాసినవి కానీ, సేకరించిన విషయాలు కానీ గోడపై అంటించడం అంటే లిమిటెడ్ స్పేస్ క్రియేట్స్ అన్లిమిటెడ్ క్రియేటివిటీ అన్నమాట. పరిమిత ప్రదేశంలో అపరిమిత సృజనాత్మకతకు వేదిక కుడ్య పత్రిక లేదా గోడపత్రిక. పిల్లలు తమ ఆలోచనలు, అభిప్రాయాలను రాతరూపంలో వ్యక్తం చేయడానికి గోడపత్రిక ఒక మంచి అవకాశం కలిగిస్తుంది. విద్యార్థులు తమకు నచ్చిన కవితలు, గేయాలు, సూక్తులు, వార్తలు, కార్టూన్లు, వ్యాసాలు, చలోక్తులు, బొమ్మలు, సమాచారం, వివిధ కవుల రచయిత చిత్రపటాలు మొదలైనవి గోడపత్రిక ద్వారా 10 మందికి తెలియచేయవచ్చు. ఉపాధ్యాయులు కూడా పిల్లల ఆలోచనలు, ఇష్టాలు తెలుసుకునేందుకు అవసరమైన చోట్ల సవరించేందుకు అవకాశం ఉంటుంది. అన్ని పాఠశాలలో గోడపత్రిక నిర్వహిస్తారన్నమాట. దీని నిర్వహణ ఎలా ఉంటుంది? సరైన స్థలాన్ని ఎంచుకుని గోడపత్రికను ఏర్పాటు చేయాలి. గోడపత్రిక నిర్వహణకు విద్యార్థుల నుంచి తరగతి వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలన్నమాట. ఉపాధ్యాయులు మార్గదర్శకత్వం వహిస్తూ పిల్లలే గోడపత్రికను నిర్వహించే విధంగా తగిన మార్గదర్శకత్వం వహించాలి. సందర్శకుల పర్యవేక్షకులు సూచనలు, సలహాలు, అభిప్రాయాలు సందర్శకుల పుస్తకము విజిటర్స్ బుక్లో రాయించాలి. నెలకు ఒకసారి జరిగే తల్లిదండ్రుల సమావేశంలో గోడపత్రికలో ప్రధాన అంశాలను గురించి చర్చించాలి. నచ్చిన ప్రత్యేక మంచి అంశాలను ఒక పుస్తకంలో భద్రపరచాలి. ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల వరకు 1, 6, 7, 8 తరగతులకు 1 చొప్పున 2 గోడపత్రికలు నిర్వహించాలన్నమాట. 1 నుంచి 5 తరగతుల వరకు 1, 6, 7, 8 తరగతులకు 1 అనమాట గోడపత్రిక. అలా 2 గోడపత్రికలను నిర్వహించాలి. విద్యార్థులు తమకు నచ్చిన వాటిని ప్రదర్శించిన ఉత్తమమైనవి భద్రపరిచి వివిధ స్థాయి ప్రదర్శనలకు, పోటీలకు పంపాలి. మంచి ప్రదర్శనను అభినందించాలి. గోడపత్రిక నిర్వహించడం వల్ల ప్రయోజనాలు ఏంటి? పిల్లలకు తమ సృజనాత్మక నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం ఉంటుంది. బడి పట్ల ఆసక్తి, ఇష్టం కలుగుతాయి. విషయ సేకరణ, ప్రదర్శన, భద్రపరచడం వీటన్నింటి వల్ల పిల్లలు భాషాభివృద్ధికి గడిస్తారు. విద్యార్థుల మధ్య ఆలోచనలు, అనుభవాలు పంపిణీ జరుగుతుంది. నాయకత్వ లక్షణాలు అలవడతాయి. దినచర్య డైరీ రాయడం అనమాట. పిల్లలు వారి ఆలోచనలు, ఇష్టాలు, ఆనందాలు, అనుభూతులు, దైనందిన జీవితాలను ఒక క్రమ పద్ధతిలో పుస్తకంలో రాస్తే దాన్ని పిల్లల దినచర్య లేదా పిల్లల డైరీ అంటారు. మరో రకంగా చెప్పాలి అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలతో వారు జరిపే ప్రతిచర్యల సంకలనమే దినచర్య అనవచ్చు. 3వ తరగతి నుండి పిల్లల చేత డైరీని రాయించాలి. దినచర్య రాయడం వల్ల అనుకోకుండానే లేఖన ప్రక్రియలో మెలకువలను గ్రహిస్తారు. వివిధ సందర్భాల్లో, సన్నివేశాలలో పిల్లలు పొందిన ఉద్వేగాలు, ఆనందానుభూతులను దినచర్య అర్థం పడుతుంది. దీని యొక్క నిర్వహణ ఎలా ఉంటుంది? దినచర్య మొదటి పేజీలో విద్యార్థి పేరు, ఫోన్ నెంబరు, చిరునామా, తల్లిదండ్రుల వివరాలు ఇవన్నీ రాయాలి. బాగా రాసిన పిల్లల డైరీ మంచి నమూనాలుగా ఎంపిక చేసి ఇతరుల విద్యార్థుల చేత చదివించాలి. దీని యొక్క ప్రయోజనాలు ఏంటి? పిల్లలు ఆలోచన విధానం తెలుస్తుంది. స్వీయ రచన శక్తి అలవడుతుంది. పిల్లల అభిప్రాయాలను తాము ధైర్యంగా వ్యక్తపరచగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు. క్రమబద్ధంగా దినచర్య రాయడం చక్కని వ్యక్తిత్వ వికాసానికి దారితీస్తుంది. భవిష్యత్తులో చక్కని రచయితలుగా రాణించడానికి దోహదపడుతుంది. తప్పులు తాము తెలుసుకొని సరిదిద్దుకుంటారు. తమ చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకుంటారు. ఇక పుస్తక సమీక్ష. విద్యార్థులు తమకున్న పరిజ్ఞానంతో పుస్తకంలో విషయాన్ని గ్రహించి వారి సొంత ఆలోచనలు, అభిప్రాయాలతో సమీక్ష రాయడమే పుస్తక సమీక్ష. ఈ విధంగా తమకు తాము చదివి సొంతంగా రాయడం వల్ల పిల్లల్లో భాషాభివృద్ధి జరుగుతుంది. నిర్వహణ ఎలా జరుగుతుంది? విద్యార్థులకు వేరు పుస్తకాలు ఇచ్చి సమీక్ష రాయించాలి. తరగతికి సరిపడే పుస్తకాలు పిల్లలందరికీ ఇవ్వాలి. పిల్లలు తమ అభిరుచికి తగిన పుస్తకాన్ని ఎంచుకుని ఇచ్చిన గడువులోనూ సమీక్ష రాస్తారు. సమీక్ష ఎలా రాయాలో తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలి. విద్యార్థి రాసిన సమీక్ష 1 పేజీకి తగ్గకుండా 2 పేజీలకు మించకుండా ఉండాలన్నమాట. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? స్వీయ రచన శక్తి అలవడుతుంది. ప్రతి విద్యార్థి వేరు పుస్తకానికి సమీక్ష రాయడం చేత ఒకరి దాంట్లో ఒకరు చూసే అవకాశం ఉండదు. ఒకే పుస్తకం గురించి వేరు విద్యార్థులు సమీక్షలు రాసిన సమీక్షలు ఖచ్చితంగా వేరుగా ఉంటాయి. పుస్తకం వ్యక్తిగతంగా చదవడమే కాక సొంత ఆలోచనలతో
సృజనాత్మకంగా సమీక్షలు రాసిన విద్యార్థి చిక్కగా మూర్తిమత్వాన్ని అలవర్చుకుంటాడు. ఇక చివరిగా సంచికల రూపకల్పన విద్యార్థుల్లోని సృజనాత్మకతకు పొదులుపెట్టి ప్రోత్సహించడానికి ఉపకరించే మేలైన సాధనం పాఠశాల సంచిక. పాఠశాలలో కనీసం సంవత్సరానికి ఒక సంచిక విడుదల చేయాలి. పాఠశాల సంచికనే వార్షికోత్సవ సంచికగా ప్రకటించవచ్చు. విద్యార్థులకున్న సృజనాత్మకతకు పదును పెట్టి ప్రోత్సహించడానికి ఉపకరించే మేలైన సాధనం పాఠశాల సంచిక. పిల్లల రచనలు, చిత్రాలు, కల్పనలు, సేకరణలు, ఆలోచనలు, కథలు, ఆశయాలు, సూక్తులు, పద్యాలు, వ్యాసాలు, లేఖలు మొదలైన వాటిలో పిల్లల మనసును అద్దంలో చూపినట్లు ఉండాలి. గోడ పత్రికలో వచ్చిన మంచి మంచి అంశాలు కూడా ఈ సంచికలో ఉంచాలి. సంవత్సరం పొడవునా పాఠశాలలో జరుపుకున్న ప్రత్యేక కార్యక్రమాలు ప్రకటించే విధంగా చక్కని ఫోటోలు, ఆ సందర్భంలో వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు మొదలైనవి కూడా సంచికలో ప్రచురింపచేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఉత్సవాలు, సమ్మేళనాలు, యాత్రలు. పాఠశాలలో నిర్వహించే ఉత్సవాల ద్వారా విద్యార్థుల్లో భాషా సామర్థ్యాలను పెంపొందించడంతో పాటుగా వారి మూర్తిమత్వానికి చక్కటి బాట వేయవచ్చు. విద్యార్థులను కార్యక్రమ పథక రచనలో నిర్వహణలో భాగస్వాములను చేయవచ్చు. భాషా సంబంధమైన రకరకాల పోటీలు, పద్యపఠనం, వ్యక్తిత్వం, వ్యాసరచన, క్విజ్, ఏకపాత్రాభినయం మొదలైనవి నిర్వహించి విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టవచ్చు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో ప్రసిద్ధి కళాకారులను, కవులను, రచయితలను పాఠశాలకు రప్పించి ఉపన్యాసాలు ఇప్పించవచ్చు. కళాకారుల చేత ప్రదర్శనలు ఇప్పించవచ్చు. వివిధ రకాల భాషా సంబంధ పోటీలు నిర్వహించి గెలిచిన వారికి వారి చేతుల మీదుగా బహుమతులు ఇప్పించవచ్చు. వారి ఆధ్వర్యంలో పిల్లల చేత బాలకవి సమ్మేళనాలు ఏర్పాటు చేయించవచ్చు. ఏకపాత్రాభినయం చేయించవచ్చు. చిన్న చిన్న సాహిత్య రూపకాలు పిల్లల చేత ప్రదర్శింపచేయవచ్చు. ప్రతి ఏటా పాఠశాల చేపట్టే కార్యక్రమాల్లో విద్యా విజ్ఞాన విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలు సందర్శనలు, వనభోజనాలు చోటు చేసుకోవాలి. యాత్రల ప్రాథమిక లక్ష్యం విజ్ఞాన సముపార్జనే అయినా భాషా సంబంధమైన సామర్థ్యాల సాధనలోనూ ఇవి ప్రముఖమైన పాత్ర వహిస్తాయి. తాము చూసిన ప్రదేశాలను వర్ణించడం, ప్రతిస్పందించడం, దర్శించిన వాటిని రికార్డ్ చేయడం, బొమ్మలు గీయడం, అనుభవాలను అక్షరబద్ధం చేయడం, కథలు, కవితలు, గేయాలు రాయడం వంటి సామర్థ్యాలను ఇవి పెంపొందిస్తాయి. విభిన్న సంస్కృతి సాంప్రదాయాల అధ్యయనానికి ఇవి బాటలు వేస్తాయి. ప్రకృతి ఆరాధన, కళారాధన, సున్నితత్వం, సృజనాత్మకత మొదలగునవి అనేక భాషా సామర్థ్యాలు సహజంగా వికసించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇక ఈ లెసన్ అయిపోయిందండి. ఫస్ట్ ఇయర్లోనేమో 5th లెసను, సెకండ్ ఇయర్లోనేమో 6th లెసన్లో కొంత భాగము, మిగతా కొంత భాగం వచ్చేసి ఇతివృత్తాలు ఉంది. అది వేరే దానిలో చెప్పుకుందాము. ఓకే అండి, థ్యాంక్ యూ.